రాకాస. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సింపుల్గా ప్లాన్ ఉంటే లో బడ్జెట్లో హైయెస్ట్ సినిమా తీయొచ్చని నిరూపించింది ఇది. పింక్ ఎలిఫెంట్. ముందుగా కొణిదెల నిహారిక గురించి చెప్పుకుందాము. తను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి సినిమాలు తీస్తుంది. ఇంకా మంచి మంచి సినిమాలు తీసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మనసారా కోరుకుందాము. పింక్ ఎలిఫెంట్ నుంచి రీసెంట్గా వచ్చిన కమిటీ కుర్రాలు అందరు తెలిసింది ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది అంతకు మించి ఉంది. ఇక యాక్ట్రెస్ విషయానికి వస్తే సంగీత్ శోభన్. దర్శకునిగా వాళ్ళ నాన్న, కామెడియన్ లక్ష్మీపతి వాళ్ళ అన్న శోభన్ వర్షానికి కథ రాసిండు. ఎంత మంచి కథ రాసిండో అంత మంచి నటులు తన వారసులుగా వచ్చారు. తన నటన ఎంత ఈజీ ఉందంటే రవితేజను మరిపించేటంత ఈజీ ఉంది తన నటనలో. చాలా బాగుంది. చిన్న హర్రర్ సస్పెన్షన్, ఫుల్ ఫన్ను, హాయిగా పోయి నవ్వుకొని టైంపాస్ చేసుకొని అన్ని రకాలుగా ఎంజాయ్ చేసుకొని వచ్చేయచ్చు. సో ఇలాంటి సినిమా చాలా భాషలలో దీన్ని తీసుకొని తిరిగి డబ్ చేసుకొని తీసినా కానీ చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే డైరెక్టర్ మానస శర్మ. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఎంత అందంగా పాటలు కొడతాడో మన మానస శర్మ గారు ఈ రాకాస సినిమాని అంత అందంగా తీశారు. ఫ్యామిలీ, పిల్లలు, యూత్, ముసలోళ్ళతో సహా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ హాయిగా రాకాస సినిమా చూసుకొని రావచ్చు. మంచి సినిమా, మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా. దయచేసి ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. కొణిదెల నిహారిక గారు ఇంకా మంచి మంచి సినిమాలు మనకిస్తారు. పింక్ ఎలిఫెంట్ గోల్డెన్ ఎలిఫెంట్గా మారాలని మనసారా కోరుకుంటూ ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ షైనింగ్ అప్ చంద్రశేఖర్ పుట్ట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.